చేసినటువంటి జాబ్ క్యాలెండర్ కూడా పోయింది. ఇంతేకాకుండా ఎన్నికలప్పుడు పట్టి విక్రమార్క గారు ఇప్పుడున్న సీఎం గారు ఇద్దరు కలిసి వాళ్ళు జాబ్ క్యాలెండర్ అని ఆ రోజు ఉన్నటువంటి అన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకున్నారు, మీడియాలలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకున్నారు. ఈరోజు వాళ్ళు నింపింది ఏంటంటే అక్షరాల 12,000 ఉద్యోగాలు మాత్రమే. డిఎస్సిలో 5,000 పైచీలకు, హెల్త్ డిపార్ట్మెంట్లో 5,000 పైచీలకు ఉద్యోగాలే. మరి ఇంకా 1,90,000 ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? 60,000 నింపినే అంటున్నారు. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి ఎన్నికలకు పోయినప్పుడు ఉన్న ఖాళీలు 80,000 ఉండే ఆ రోజు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు. మేము అడిగినాం లైబ్రరీ వాళ్ళు వచ్చినప్పుడు, అశోక్ నగర్కి వచ్చినప్పుడు మరి 2 లక్షల ఉద్యోగాలు అంటున్నారు. మరి మీరు తొండి ఆడతారా, మొండి చేస్తారా? మీ 80,000 ఉద్యోగాలు కాకనే 2 లక్షలు అంటే ఆ 80,000 తోటి మాకు అవసరం లేవు, అవి బీఆర్ఎస్ ఇచ్చినటువంటి ఉద్యోగాలు, అవి మురికి ఉద్యోగాలు, వాటిని మేము ముట్టుకోము. వాళ్ళు ఇచ్చినటువంటి ఉద్యోగాలను వేగంగా కంప్లీట్ చేస్తాం, వాటితో సంబంధం లేకుండా మా కాంగ్రెస్ వెంబటే 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పింది. ఆ రోజే వాళ్ళ నుంచి క్లారిటీ తీసుకున్నాం. అయినా ఈరోజు వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు ఇచ్చినటువంటి 80,000 ఉద్యోగాలకే వీళ్ళు పరీక్షలు పెట్టడము, గతంలో పరీక్షలు పెట్టినటువంటి వాళ్ళకి ఈరోజు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. కానీ ఈ రోజు నింపినటువంటి 12,000 ఉద్యోగాలు పోతే దాదాపు 1,90,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలు నింపడం లేదు. ఈరోజు లైబ్రరీలలో ఎంతో ఇబ్బంది పడి చదువుకుంటున్నారు. ఇక్కడికి వస్తేందుకు మీకు బస్సుకు సిటీ నుంచి వచ్చిపోవడానికే కనీసం 80 రూపాయలు అవుతాయి. ఇక్కడ తింటందుకు కూడా మధ్యాహ్నం భోజనాలు లేవు. ఇవన్నీ ఇబ్బందులతోటి అందరూ నిరుద్యోగులు చదువుకుంటుంటే వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వకుండా మీకు నోటిఫికేషన్ ఇస్తుంటే వీళ్ళు చదువుకోవడానికి సమయం లేక వీళ్ళు నోటిఫికేషన్ వద్దంటున్నారని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో కానీ ఎక్కడ పోయినా ఇది అబద్ధాలు అనడం చాలా తప్పు. ఈ నోటిఫికేషన్ ఒక్కటే కాదు మేము అడిగేది, ఈ నోటిఫికేషన్ ఇస్తూ మీరు లిటిగేషన్లు లేకుండా చూడమంటున్నాం. ఈరోజు 46 జీవో అని చెప్పలేదు. రేపు ఎస్ఐ కానిస్టేబుల్కు నోటిఫికేషన్ ఇస్తే ఈ 46 జీవో పరిస్థితి ఏంటి? ఈరోజు గ్రూప్ 1లో 29 జీవోలు తీసుకొచ్చారు. ఒకవైపు రాజ్యాంగాన్ని కాపాడుతామని చెప్తూనే రాహుల్ గాంధీ అనైలుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఫిలిమ్స్ నుంచి మెయిన్స్కు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు లేకుండా చేసిరు. మరి దాని పరిస్థితి ఏంటి? అంతేకాకుండా ఈరోజు టీఆర్టీ కింద, గురుకులాల కింద ఒకటేసారి నోటిఫికేషన్ ఇస్తారు. ఇవాళ గురుకులాలలో దౌర్భాగ్యం ఏంటంటే ఇవాళ డిఎల్, జేఎల్, పీజీటీ, హెచ్ఈటీ అన్నిటికీ ఒకటే జిఎస్ పేపర్, మిగతా వాటికి కంటెంట్ పేపర్లు వేరు. జిఎస్లో మంచి మార్కులు వస్తే దానికి డిఎల్ నుంచి టీజీటీ వరకు ఉద్యోగాలు వస్తాయి. మరి అటు డిఎల్కి పోతే మరి టీజీటీ వరకు వాడు కొట్టిన 4 ఉద్యోగాలు అయింది. మరి బ్యాక్లాగ్ నింపడం లేదు, ఆ రిలింక్విష్మెంట్ లేదు. సుప్రీంకోర్టు నుంచి క్లియర్గా జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఒక నోటిఫికేషన్ ఇస్తే అందులో ఏమన్నా ఖాళీలు ఉంటే ఆ ఖాళీలను వెంబటే నింపాలి, ఆ నోటిఫికేషన్లను ఆ విధంగా వదిలిపెట్టొద్దని చెప్తున్నారు. ఎందుకు సుప్రీంకోర్టు ఇచ్చిందంటే ఒక నోటిఫికేషను పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కానీ, స్టేట్ రిక్రూట్మెంట్ ఏజెన్సీలు కానీ సంవత్సరం ఇవ్వదు, ఒక 5-6 సంవత్సరాల గ్యాప్తో ఇస్తారు. వాళ్ళు కష్టపడి చదువుకున్నాక వాటిని మీరు ఆ విధంగా ఖాళీలు పెడితే మంచిది కదా. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా ఈరోజు వీళ్ళు ఇవ్వడం లేదు. నిన్ననే హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ కూడా వేసినాం, వీటన్నిటిని ఇట్లా ఖాళీలుగా ఉంటుందని. లిటిగేషన్ నోటిఫికేషన్ రావాలి, రిలింక్విష్మెంట్ ఉండాలి. ఒకటి కనుక ఒక జాబ్లో జాయిన్ అయితే ఇంకో జాబ్ వద్దు అనుకుంటే మనకి ఇంకో దాంట్లో వస్తే మన కాంచి ఎన్ఓసి తీసుకొని ఎమ్మటే ఇవ్వాలి. కానీ ఇవాళ గురుకులాలలో 10,000 పైచీలు కేసీరు, 2,000 మిగిలినాయి. గ్రూప్ 4లో 8,000 పైచీలు కేస్తే 2,000 మిగిలినాయి. ఈరోజు గ్రూప్ 3, గ్రూప్ 4 కలిపిర్రు. ఆ రెండింటిని కలిపి కూడా ఈరోజు 2,000 వేస్తా అంటున్నారు. గ్రూప్ 4లోనే మిగిలినాయి. వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లలో ఉన్న ఖాళీలన్నీ చూసుకుంటే ఆ రోజు గ్రూప్ 2లోనే 1000 పెంచుతున్నారు. ఈరోజు ఒక్క పోస్ట్ కూడా పెంచలే. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా మీ బాధ్యతగా ఇది భారం అనుకోకుండా ప్రతి ఒక్కరు కదిలి రండి. మీకు అక్కడ ఉన్నటువంటి గ్రూప్ను కూడా క్రియేట్ చేసినాం. పాత లైబ్రరీలో ఇచ్చిన ఆ గ్రూప్ లింకు ఇక్కడ కూడా మీకు గ్రూప్ లింక్ ఇస్తాం. ఆ గ్రూప్లో అందరూ జాయిన్ కాండి. మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళను కూడా ఇంటి దగ్గర ప్రిపేర్ అయ్యేటోళ్ళని కూడా తీసుకొని రండి. ఈ సభను విజయవంతం చేయాలి. ఇప్పుడు కనుక మిస్ అయితే మాత్రం మనకు కొంతవరకు నోటిఫికేషన్లు రావు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఇవన్నీ వరుసగా ఉన్నాయి. మనకు నోటిఫికేషన్ లేవు, వాళ్ళకు నోటిఫికేషన్ వచ్చింది, వాళ్ళ కొనుగోలుకు నోటిఫికేషన్ వచ్చింది. ఫార్మేషన్ డే రోజు మనకు ఉద్యోగాలు రాలేదు, కానీ మంత్రి పదవులు లేని వాళ్ళకు మంత్రి పదవులు వచ్చినాయి. ఆ మామూలు మంత్రి పదవి అనుకున్న వాళ్ళకి మంత్రి పదవులు వచ్చినాయి, మనకు మాత్రం ఉద్యోగాలు రాలేదు. వీటిని దృష్టిలో పెట్టుకొని దయచేసి మీరు అందరు రండి. దీని వెనక ఏ రాజకీయ పార్టీ లేవు, ఎవరు లేదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వీళ్ళ వెనక టీఆర్ఎస్ ఉందో, బీజేపీ ఉందో, ఇంకేదో అంటారు. వాటినన్నిటిని మీరు పక్కన పెట్టేసి మా వెనక ఎవరు లేదురా, మా వెనక మా నోటిఫికేషన్ల ఏడుపులు, మా బాధలే ఉన్నాయని చెప్పి కదిలి రండి.